ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 29వ వచనాన్ని చూసుకుందాం. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని చూస్తా ఉన్నామండి. కలిగిన వానికి దేవుడు ఇంకా ఇస్తాడు, మరి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. నాకు లేదు, నేను ఏమి చేయలేను, నాకు చేత కాదు అని సోమరిపోతులు చెప్తా ఉంటారు కదండి. అలాంటి వారి దగ్గర నుంచి వారికి కలిగింది కూడా దేవుడు తీసేస్తాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ సందర్భాన్ని మనం పైన వచనాల నుంచి మనం ధ్యానం చేసుకుంటే, పరలోక రాజ్యము ఎలాంటిదంటే, ఒక వ్యక్తి దేశాంతరమునకు వెళ్తూ తనకు కలిగిన ఆస్తిని తన దాసులకు ఇచ్చినాడు. 3 దాసులుంటే ఒక దాసునికి 5 దేనారాలు, ఒక దాసునికి 2 దేనారాలు, ఇంకొక దాసునికి 1 దేనారా ఇచ్చినాడు. వారి వారి సామర్థ్యం కొలది దేవుడు వారికి ఇచ్చినాడు. మరి 5 దేనారము కలిగిన వ్యక్తి వ్యాపారం చేసి అభివృద్ధి పొంది ఇంకొక 5 సంపాదించినాడు. 2 కలిగిన వ్యక్తి వ్యాపారం చేసి అభివృద్ధి పొంది ఇంకా 2 సంపాదించినాడు. 1 కలిగిన వ్యక్తి నా దగ్గర ఉంది కొంచెమే కదా, నేనేమి చేయగలను అని యజమానుని మీద కోపం పెట్టుకొని, కక్ష పెట్టుకొని, ఈర్ష్యతో నేనెందుకు పని చేయాలి అన్న బద్ధకస్తునిగా ఉండి, లేజీ మ్యాన్, సోమరిపోతుగా ఉండి తన తలాంతుని భూమిలో పాతి పెట్టినాడు. యజమానుడు వచ్చినప్పుడు లెక్క అడిగినాడు. యజమానుడు తిరిగి వచ్చి లెక్క అడిగినప్పుడు, ఏమండి, 5 దేనారాలు సంపాదించిన వ్యక్తి, అయ్యా నేను ఇంకొక 5 సంపాదించినాను అన్నప్పుడు దేవుడు అతన్ని మెచ్చుకున్నాడు. ప్రభు అతన్ని మెచ్చుకొని, బలా నమ్మకమైన మంచి దాసుడు, నీ కలిగిన దాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నీ యజమానుని సంతోషంలో పాలిభాగస్తుడై ఉండని ప్రభు అతనితో చెప్పినాడు. 2వ వానితో 2 దేనారాలకి అతను ఇంకా 2 సంపాదించినాడు. దాన్ని బట్టి కూడా ప్రభు అదే మాట చెప్పినాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు, నీ దేవుని యొక్క, నీ తండ్రి యొక్క రాజ్యంలో ప్రవేశించని స్థానం ఇచ్చినాడు. 3వ వ్యక్తి తనకు కలిగిన దేనారమును దాచిపెట్టినాడు. మరియు అతను చెడ్డ మాటలు మాట్లాడుతా ఉన్నాడు. అయ్యా నేను భయపడ్డాను, నీవు కఠినపడినవని, ఎక్కడ విత్తలేవుదో అక్కడ కోస్తావని, అలాంటి కఠినమైన వ్యక్తివని, నీ గురించి నాకు చెడ్డ అభిప్రాయం ఉంది, అయినా నేను భయపడ్డాను, నేనేమి చేయగలను